సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ వరప్రసాద్గా సందడి చేయడానికి సిద్ధమైపోయారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను. అసలు వింటేజ్ చిరు కామెడీ టైమింగ్ ఎలా ఉంది? వెంకీమామ క్యామియో ముచ్చటేంటి? ఈ రివ్యూలో లోతుగా విశ్లేషించుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్ చూడగానే మనకి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అర్థమైపోతుంది. చిరంజీవి గారిని ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్గా చూపిస్తూనే ఇంట్లో భార్య ముందు లొంగిపోయే హస్బెండ్గా చూపించిన తీరు భలే ఉంది. ఉతికి ఆరవేస్తాడు అంటే బట్టలు ఉతకడం, కోసి కారం పెడతాడు అంటే వంకాయకూర వండటం. బాస్ తన వింటేజ్ కామెడీ టైమింగ్తో ఇరగదీశారు. ఈ ట్రైలర్కే కాదు, సినిమాకే పెద్ద హైలైట్ వెంకటేష్ గారి క్యామియో. ఆ ఇద్దరు స్టార్ల మధ్య వచ్చే ఫన్, ముఖ్యంగా లాస్ట్ షాట్లో ఇద్దరూ కలిసి నడిచే ఫ్రేమ్ చూస్తుంటే థియేటర్లో విజిల్స్ పడ్డటం ఖాయం. ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావ్, మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి అని బాస్ అంటే, మాస్కి బాస్లా ఉన్నావ్, ఫ్యామిలీ సైడ్ రాలేదా అని వెంకీమామ అనడం అదిరిపోయింది. ట్రైలర్లో కొన్ని చోట్ల డైలాగులు మ్యూట్ చేయటం, స్టోరీని పూర్తిగా రివీల్ చేయకపోవడం చూస్తుంటే మేకర్స్ అన్నీ థియేటర్ కోసమే దాచి ఉంచినట్టు అనిపిస్తుంది. అనిల్ రావిపూడిగారు సంక్రాంతికి వస్తున్నాంలో మామ అల్లుడు ట్రాక్తో ఎలాగైతే ఫన్ క్రియేట్ చేశారో, ఇక్కడ భార్య బంధువులని టార్చర్ పెట్టే సీన్స్తో అంతకుమించి నవ్వులు పూయించబోతున్నారని అర్థమవుతోంది. కొన్ని చోట్ల ట్రైలర్ కట్ సీరియల్లా అనిపించినా విజువల్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. భారీ బంగళా, హెలికాప్టర్ ఫైట్స్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ పీక్స్లో ఉన్నాయి. ఓవరాల్గా ఇది పక్కా చిరంజీవి గారి అన్నయ్యలాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వబోతోంది. మీరు ఈ ట్రైలర్లో ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి.